ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభవందనాలండి. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు 2వ అధ్యాయం 3వ వాక్యం ఇక్కడ పాలను గురించి చెప్తుందండి. అంటే మన జీవితంలో ఎదగాలంటే ఈ పాలును తాగాలి. శిశువు ఎలాగైతే పాలును తాగి పెరుగుతుందో అదేలాగా ఈ నిర్మలమైన పాలును తాగాలని పేతురు 1 పేతురు 2వ అధ్యాయం 3వ వాక్యములో ఆయన రాసి ఉన్నాడు. ఏమండి పాలది? నిర్మలమైన పాలు. ఏమండి పాలది? పరిశుద్ధమైన పాలు. ఏ పాలండి? శ్రేష్టమైన పాలు. ఆ పాలును మనం తాగాలంట. అది ఏమంటే అదే దేవుని యొక్క వాక్యము. ఈ ప్రపంచంలో మనం జీవించేటప్పుడు మన జీవితాన్ని పాపము నుంచి మనం తప్పించుకొని మన జీవితాన్ని పరిశుద్ధతలో మనం కాపాడుకోవాలంటే సైతాను మనకు విరుద్ధంగా తెచ్చేటువంటి యొక్క ప్రతి ఒక్క శోధనల నుంచి జయాన్ని పొందుకొని దేవుని కొరకు జీవం గల సాక్ష్యంగా మనం నిలవాలంటే ఈ పాలును తాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దేవుని వాక్యము. ఈ ప్రపంచంలో మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే, మన రక్షణ జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే, ఆ దేవుని యొక్క రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరిచి ఆ ఉన్నతమైన శ్రేష్టమైన ఆత్మీయ జీవితంలో మనల్ని మనమే కాపాడుకొని దేవుని కొరకు మన జీవితాన్ని కొనసాగించాలంటే, దేవుని కొరకు మన జీవితాన్ని పరిశుద్ధంగా కొనసాగించాలంటే ఆ బైబిల్ వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయాన్ని చదివినట్లయితే సైతాను ప్రభువైన యేసయ్యకు శోధనలను తెచ్చాడు. కానీ సైతాను తెచ్చిన ప్రతి ఒక్క శోధనలను ప్రభువైన యేసయ్య ఎలాగ జయించాడండి? దేవుని వాక్యాల ద్వారా జయించాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సైతాను యొక్క తంత్రాలను మనము ఓవర్కమ్ చేయాలంటే, సైతాను యొక్క శోధనలను మనం జయించాలంటే దేవుని వాక్యం మనకు అవసరము. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి మరిచిపోతాం, వదిలేస్తాం. కారణమేమండి? శత్రు యొక్క కుతంత్రం అది, శత్రు యొక్క తంత్రం అది. మనం వాక్యాన్ని చదవకూడదు అని మైండ్ అంతా డిస్టర్బ్ చేసి మనల్ని చదవకుండా చేసేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చరికగా ఉండి ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించడం విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువైన యేసయ్యతో మనం మాట్లాడతాం, కానీ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి చదివేటప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం దేవునితో మాట్లాడతాం, కానీ దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానించేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని చదివే దేవుని బిడ్డలు ఏనాటికి పడిపోరు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి మన జీవితము కదిల్చబడకూడదంటే, మన జీవితం సురక్షితంగా ఉండాలంటే, మన జీవితం దేవుని కొరకు సురక్షితంగా ప్రయాణించాలంటే, పరలోక మార్గములో రక్షణ జీవితంలో సురక్షితంగా ప్రయాణించాలంటే ఆ నిర్మలమైనటువంటి వాక్యాల్ని మనం చదవడం, ధ్యానించడం మరిచిపోనేకూడదు. దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా దీవించి నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయములో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, ముట్టండి, సహాయించండి, దీవించండి నాయనా. వీళ్ళ అవసరతలను సంధించండి నా రక్షక. వీళ్ళ ప్రార్థన జీవితాన్ని ఆశీర్వదించండి నా దేవా. వీళ్ళ ఆత్మీయ జీవితంలో గొప్ప జయాన్ని మీరు అనుగ్రహించండి నాయనా. మీ వాక్యాలు వీళ్ళ యొక్క జీవితంలో గొప్ప వెలుగుగా ఉండని నా దేవా. ఓ మీ యొక్క వాక్యాలు వీళ్ళ యొక్క జీవితానికి గొప్ప మార్గ సూచిగా ఉండని నా దేవా. ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి, వీళ్ళ అవసరతలను సంధించండి. వీళ్ళ ప్రార్థన జీవితంలో వీళ్ళకు ఉండేటువంటి ప్రతి ఒక్క కన్ఫ్యూజన్ను నిర్మూలించండి. మీ వాక్యాలతో ప్రతి ఒక్క వీళ్ళ ప్రశ్నలకు వీళ్ళ జవాబు పొందుకొనడానికి మీరు సహాయం చేయండి. మీ కృపా కనికరం, మీ ప్రసన్నత అపరిమితంగా బిడ్డల పని దిగి వచ్చును గాక. ఓ వీళ్ళని ఆశీర్వదించి దీవించి ఈ రోజంతా నడిపించండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.